చేసి, నాకు ద్రోహం చేసి, నన్ను నశింపు చేసి, నన్ను కొట్టివేయబడి, తిట్టివేయబడి, పారవేయబడి, నలగొట్టబడి, ఈ విధమైనటువంటి చెడ్డ ప్రవర్తనతో వారికి సంతోషము దొరకకుండుగాక. అంటే నేను దుష్టుల చేతికి అప్పగింపబడకుండా ఉండుదును గాక. ఇంకా సాటిగా చెప్పారంటే అవునా కాదా? ఆమేన్. అట్లనే దేవుడికి మొరపెడుతున్నాడు. దేవుడు అలాగనే చేస్తున్నాడు. హల్లెలూయా. అది అయిపోయిందా? అది అయిపోయిందా? ఆహా నా ఆశ తీరను అని మనస్సులో వారు అనుకొనపోదురు గాక. ఇంకా స్పష్టంగా ఏ విధంగా తెలిసింది చూడు. ఆహా మా ఆశ తీరిందని వారి మనసులో అనుకోకపోదురు గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆ మాట రెండు పక్కల ఆశీర్వాదం కలుగుతుంది కదా. ఇప్పుడు వారిని కూడా శపించలేదు, వారికి కూడా ఆశీర్వాదం అది. అలాంటి మనసు వారిలో ఉండకపోవును గాక అని అర్థం కదా. అలాంటి చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు వారిలో ఉండకపోవును గాక అని దావీదు రాజు తనను దేవునికి ఒప్పించుకున్నాడు. వారిని ఒప్పించి మెప్పించి వారిలో ఉన్నటువంటి ఇలాంటి అపవిత్ర క్రియలు లేకపోయి వారికి అలాంటి మనుషులు ఉండకపోవును గాక. హల్లెలూయా అని దావీదు రాజు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్ర. దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. అదే స్తోత్రం. 41 కీర్తన 11వ అధ్యాయము 11వ వచనం. 41 అధ్యాయంలో 11వ వచనం. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా, నా శత్రువులు నా మీద ఉల్లసింపక చూడగా ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. హల్లెలూయా. అంటే నా శత్రువులు నా మీద ఎలాంటిది చేయకపోవునందువలన అప్పుడు నేను నీకు ప్రియమైనటువంటి బిడ్డ అని నేను తెలుసుకుంటున్నానని అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు కదా. అవును కదా. అవును. ఆమేన్. స్తోత్రం. అలా వివరముగా సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. దావీదు కీర్తన